ఓం 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 స్థిర సుఖమాసనం. బాగా లోతుగా గాలి పీల్చుకొని నిడివిగా విడుస్తూ ఉండండి. ఓ ఓ ఓ ఓ ఓ జాగ్రత్త స్వప్న సుషుప్తిషు या स्फुटतरा विदुजृम्भते या ब्रह्मादिपिपीलिकान्ततनुषु पुरोता जगत्साक्षिणी सैवाहं न च दृश्यवस्त्विति दृढप्रज्ञापि यस्यास्ति चेत् चाण्डालोऽस्तु सतु द्विजोऽस्तु गुरुरित्येषा मनीषा मम। ब्रह्मैवाहमिदं जगच्च सकलं चिन्मात्रविस्तारितम् सर्वं चैतदविद्यया त्रिगुणया शेषं मया कल्पितम् इत्थं यस्य दृढा मतिः सुखतरे नित्ये परे निर्मले चाण्डालोऽस्तु सतु द्विजोऽस्तु गुरुरित्येषा मनीषा मम। शेष्वन्नश्वरमेव विश्वमखिलं निश्चित्य वाचा गुरोः नित्यं ब्रह्म निरन्तरं विमृशता निर्व्याजशान्तात्मना भूतं भावि च दुष्कृतं प्रदहता संविन्मये पावके प्रारब्धाय समर्पितं स्ववपुरित्येषा मनीषा मम।
प्रारब्धाय समर्पितं स्वपुरित्येषा मनीषा मम ओ ओ ఓ ఈనాడు యా తిర్యంనరదేవతాభిరహమిత్యంత స్ఫుటా గృహ్యతే యద్భాసా హృదయాక్షదేహవిషయా భాంతి స్వతో చేతనా తాం భాసైః పిహితార్కమండలనిభాం స్ఫూర్తిం సదా భావయన్ యోగీ నిర్వృత మానసో హి గురురిత్యేషా మనీషా మమ మమ నా యొక్క మనీషా దృఢ నిశ్చయం ఏమిటి ఆ దృఢ నిశ్చయాన్ని ఇప్పటికి 3 శ్లోకాల్లో చూశాం. ఈరోజు కొంత చూసినటువంటి 4వ శ్లోకంలో 2వ భాగం 3, 4 పాదాలను నిధిధ్యాసన చేస్తాం. యా తిర్యంనరదేవతాభిః అహమిత్యంతః స్ఫుటా గృహ్యతే ఏదైతే జంతువులు పశుపక్షాదులు మానవులు దేవతల యందు అహం 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 అంటూ అత్యంత స్ఫుటముగా తెలియవస్తుందో. నిన్న చూశాం రమణ మహర్షి గారి ఉపదేశ సారంలో. యద్భాసా హృదయాక్షదేహ విషయా భాంతి స్వతో అచేతన. యద్భాసా ఏ కాంతి ఎందైతే ఏ ప్రకాశమునందైతే హృదయ అక్ష దేహ విషయ హృదయము అంతరింద్రియాలు, అక్ష కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు, దేహం స్థూల దేహం, విషయ బయటనున్న వస్తువులు భాంతి ప్రకాశిస్తున్నాయో. స్వతః అచేతన స్వతోచేతన ఇవి స్వతహాగా జడములైనప్పటికీ కూడా ఈ ప్రకాశము వలననే అవి కూడా పనిచేస్తున్నాయి. స్వతముగా బల్బుకు వెలిగే సామర్థ్యము లేకపోయినా ఎలక్ట్రిసిటీ వలననే వెలుగుతోంది. అంతవరకు చూశాం. మరి అయితే ఈ కాంతి నాకు కనపడటం లేదు, తెలియాలిగా. ఇప్పుడు ఏమిటి మాట్లాడుతున్నావు, నడుస్తున్నావు, ఆలోచిస్తున్నావు, ముట్టుకుంటున్నావు, వింటున్నావు. అదే ఆ కాంతి. జడమైన ఇంద్రియాలు ప్రకాశించలేవని ముందు వాక్యంలో చెప్పాను కదా. వాటిని ప్రకాశింపచేసేటటువంటి ఈ చైతన్యము, ఈ ప్రకాశము నీవే. అహం వృత్తికి
నేరుగా చూపించేటటువంటి వస్తువు చైతన్యం. ఈ తాం భాసై భాష్యై తాం భాష్యై భాష్యై కిరణముల చేత. ఆ కిరణాలు ఎలా ఉన్నాయి? పిహిత, ఆవరించబడి ఉన్నాయి, దాచబడి ఉన్నాయి. ఎవరు దాచేశారు? ఇదిగో దేహ, అక్ష, విషయ, హృదయ ఇత్యాది అంతఃకరణాలు, బాహిరేంద్రియాలు, స్థూల శరీరము అన్నీ అది కనపడకుండా లోపల దాచాయి. అనాత్మ వస్తువులు. అది నేను కాదు. ఆ కాంతియే నేను. ఏదైతే లోపల దాగి ఉన్నదో, పిహితమైనదో, ఆ భాష్యై, ఆ కిరణముల చేత ఎలాగండి అర్థం చేసుకోవడం? అర్కమండల నిభాం, నిభాం సమానమైన దేనితో? అర్కమండల నిభాం. చూడండి, మేఘావృతమైనటువంటి దినమున సూర్యుడు కనపడడు అంటే లేడని అర్థం. ఆ మేఘాలను కూడా ప్రకాశింపజేస్తున్నది ఆయనే. ఏవైతే ఆచ్ఛాదన ఆవృతాన్ని చేశాయో ఆ మేఘాలు ఎలా తెలుస్తున్నాయి? మళ్ళీ ఆయన ప్రకాశంలోనే తెలుస్తున్నాయి. అర్కమండల నిభాం తాం స్ఫూర్తిం, ఆ శుద్ధ చైతన్యాన్ని. స్ఫూర్తి అంటే చిత్తు. అహం స్ఫూర్తి, అహం స్ఫూర్తి, అహం స్ఫూర్తి. నేను శుద్ధ చైతన్య స్వరూపమును. ఏ విధముగానైతే అర్కమండలము సకలమును ప్రకాశింపజేస్తూ ఒక్కొక్కసారి ఆ ప్రకాశింపజేయబడిన మేఘము ఇత్యాదుల చేత ఆవరించబడుతుందో, దాచబడుతుందో, అదేవిధంగా స్ఫూర్తి, స్ఫూర్తి, శుద్ధ చైతన్యము, స్ఫురణ, తెలివి, స్ఫూర్తి, స్ఫురణ అన్నీ స్ఫురణకు దేనిలో వస్తున్నాయి? ఆ చిత్తులోనే వస్తున్నాయి. ఏం చేయాలి దాన్ని? సదా భావయన్, సదా ఎల్లప్పుడూ భావయన్ నిధిధ్యాసన చేస్తూ, చింతన చేయుచు, యోగి గెడ్డాలు మీసాలు పెట్టుకుని అరణ్యంలో తపస్సు చేసుకుంటూ కొండలలో తిరిగి ఆయనని కాదు. ఎవరైతే ఆ చిత్తుతో యుక్తమై ఉన్నాడో నిధిధ్యాసనలో అతడే యోగి. ఆ చిత్తుని దూరంగా పెట్టుకుని లౌకికాన్ని పట్టుకుంటే వాడు లౌకికి. యోగి వర్సెస్ లౌకికి. లౌకికి అంటే లౌకికమైన అనాత్మ విషయాలలో చొచ్చుకొని పోయి తాదాత్మ్యాన్ని చెంది ఉన్నవాడు. యోగి అంటే వాటిని అపహాసం చేసి, అంటే వాటిని నిర్జించి, నిరస్తం చేసి, ఆ చిత్తో తన మనస్సును ధ్యానంలో, నిధిధ్యాసనలో ఏకీకృతం చేసిన వారు యోగి. యోగి, ముని, పండిత వీటన్నిటికీ సమానార్థకాలు. మనం మామూలుగా ఈ అష్టాంగ యోగము, మరో యోగము, లేకపోతే హఠయోగము అనే యోగాలు కావు ఇవి. ఇక్కడ పరమాత్మతో యోగము, పరబ్రహ్మముతో యోగము, ఇంకా చెప్పాలంటే స్వరూపంతో యోగము. యోగం అంటే యూనియన్. వయోకే యోక్ అనేది ఏది చూపిస్తుందో అదే యోగి.
సదా భవయన్ యోగి. అటువంటి యోగి యోగి ఎలా ఉండాలి? నిర్వృత మనసో, నిర్వృత మానస, నిర్వృతి చెందినటువంటి మానసము గలవాడు. నివృత్తి వేరు, నిర్వృత్తి వేరు. నివృత్తి చెందిన మానసం అంటే విత్డ్రాన్ మైండ్. నిర్వృత మానస అంటే కల్మష రహితమైన మానసము కలవాడు. అంటే ఏ చలనాలు లేవు, తర్వాత మలినాలు లేవు. నిశ్చల నిర్మల హృదయుడు హీ నిశ్చయముగా అతడే, అటువంటి యోగియే. గురు ఇది బ్రహ్మమని మమ, నా యొక్క, ఏషా మనీషా దృఢ నిశ్చయం. ఇక్కడ గురు శబ్దానికి బ్రహ్మ అని చెప్పుకుంటే బాగుంటుంది. మామూలు గురువు, సూపర్ గురువు గారు, రమణ మహర్షి గారు, శంకరాచార్యులు అన్నా తప్పులేదు. ఎందుకంటే వాడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. గురువు అంటే సరి అయినటువంటి బోధ గురువు ఎవరైతే ఉన్నారో ఆ బోధ గురువు, చిద్గురువు, ఆయన బ్రహ్మమే. తాం భాసై భా సారీ తాం భాష్యైః పిహితార్క మండల నిభాం స్ఫూర్తిం సదా భావయన్. పిహిత భాష్యైః దాచబడిన కిరణములు గల, ఆచ్ఛాదితమైన కిరణములు గల అర్కమండల నిభాం, సూర్యమండలముతో సమానమైనటువంటి తాం స్ఫూర్తిం, ఆ స్ఫూర్తిని, ఆ ప్రకాశాన్ని, ఆ వెలుగుని, ఆ తెలివిని, ఆ ఎరుకను, ఆ చిత్తును సదా ఎల్లప్పుడూ భావయన్ ధ్యానించుచు, చింతన చేయుచు యోగి నిత్యయుక్తుడైనవాడు, నిత్యము ఆ చిత్పదార్థము తానే అని తెలిసినవాడు. నిర్వృత మానస, కల్మషరహితమైన మనస్సు గలవాడు. నివృత్తి చెందితే నిర్వృతి వస్తుంది. నివృత్తి అంటే విత్డ్రావల్, ఉపరతి. ఆ నివృత్తియే నిర్వృత్తికి దారి చేస్తుంది. నిర్వృత్తం, నిర్వృత్తం అంటే ఏ వృత్తులు లేవు, కల్మషరహితమైన మనస్సు కలవాడు. హీ నిశ్చయముగా గురు ఇది బ్రహ్మమని, ఆత్మయని, నేనే అని. ఏషా ఈ మనీషా దృఢ నిశ్చయము మమ నాది. ఓ ఓ ఓ ప్రకాశ అపరోక్షత్వం అయమిత్యుక్తితో మతం అహంకారాదిదేహాంతం ప్రత్యేగాత్మేతి గీయతే. స్వప్రకాశమై అపరోక్షమై అయం ఇతి అనేటటువంటి శబ్దము చేత, ఇది తత్ అనే శబ్దము చేత చెప్పబడినదే నేను. దానినే ప్రత్యేగాత్మ అని గీయతే శృతుల్లో చెప్పబడుతున్నది. నాంతః ప్రజ్ఞం న బహిః ప్రజ్ఞః న ఉభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న అప్రజ్ఞం
न प्रज्ञम् अदृष्टम् अव्यवहार्यम् अग्राह्यम् अलक्षणम् अचिन्त्यम् अव्यपदेश्यम् एकात्मप्रत्ययसारम् प्रपञ्चोपशमम् शान्तम् शिवम् अद्वैतम् सात्मा सविज्ञेयः भानुप्रभा सञ्जनिता प्रपङ्क्तिः भानुं तिरोधाय विजृम्भते सौ आत्मोदिताहं कृतिरात्मतत्त्वम् तथा तिरोधाय విజృంభతే సదా. చూడండి ఈ గమ్మత్తు. ఏ సూర్యుని కిరణముల వలన తయారైనటువంటి మేఘాలు, సూర్యప్రకాశం వలన నీరు ఆవిరై మేఘాలు ఏర్పడ్డాయిగా, ఆ మేఘాలు సూర్యుడినే చాటు చేసి లేడా అన్నట్టు అనిపిస్తున్నాయి. భానుప్రభా సంజనితా ప్రపంక్తిః భానుం తిరోధాయ విజృంభతే సౌ. ఆహా, ఈ మేఘాలు సూర్యుని కార్యాలయి ఆ కారణాన్నే కప్పిస్తున్నాయి. అలాగే ఆత్మోదితాహం కృతిరాత్మతత్వం, ఆత్మ ప్రకాశము నుంచి ప్రకాశించబడుతున్న ఈ అహంకారాదులన్నీ కూడా ఆ ఆత్మతత్వమే కనపడకుండా చేస్తున్నాయి కదా. తథా తిరోధాయ విజృంభతే సదా. ఈ అనాత్మ విషయాలన్నీ ఆత్మచేతే ప్రకాశించబడుతుంది. ఆ లైట్, ఆ కాంతిలో వెలుగుతూ అసలు వెలుగును ఆచ్ఛాదన చేస్తున్నాయి. పిహిత భాసై, కప్పబడిన దాచబడిన కిరణములు గల. పిహిత భాష్యై. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఓం, ఓం. చక్కగా 3 నిమిషాలు డీప్గా గాలి పీల్చుకుంటూ పొడవుగా విడుస్తున్నప్పుడు ఓం అంటూ ఆ నిశ్శబ్దాన్ని చక్కగా గమనించండి.
या तिर्यं नरदेवताभिरहमित्यन्तः स्फुटा गृह्यते यद्भासा हृदयाक्षदेहविषया भान्ति स्वतोऽचेतना तां भास्यैः पिहितार्कमण्डलनिभाम् स्फूर्तिं सदा भवयन् योगी निरुतमनसो हि गुरुरुच्येषा మనీషా మమ నిర్వృత మనసు సదా భావయన్ యోగి స్ఫూర్తి నిర్వృతమైన మనస్సు కల్మషరహితమైన మనస్సు దానిని ఆధారంగా చేసుకొని నిరంతర నిధిధ్యాస సదా భావయన్ అప్పుడు యోగి యుక్తుడైనాడు దానితో స్వరూపంతో స్ఫూర్తి చిత్ ప్రకాశం ఎరుక తెలివి ఆ ప్రకాశంతో ఐక్యత చెందిన అటువంటి వాడు యోగి ఆ స్థితిని నిధిధ్యాసనతో సాధించుకోమని బోధిస్తున్నారు సోహం 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 అహం స్ఫూర్తి అహం స్ఫూర్తి అహం స్ఫూర్తి చిదోహం 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 బ్రహ్మైవాహం 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 అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి సదోహం 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 ఆనందోహం 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 శైవాహం 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 స్వస్తి